ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో జపాన్ లో ఉండే ఒక ఐలాండ్ గురించి తెలుసుకుందాం. ఆ ఐలాండ్ లో మనుషుల జీవనాన్ని కష్టంగా మార్చేశాయి ఆ ప్రదేశంలోనే ఉంటున్న పాములు. ఆ పాములు చాలా ప్రమాదకరమైనవి మాత్రమే కాకుండా చాలా విషపూరితమైనవి కూడా. ఆ ఐలాండ్ లో ఉండే ప్రజలు ఆ పాములకు భయపడుతూనే జీవనం సాగిస్తుండే వాళ్ళు. అలాగే ఆ పాముల కారణంగా అక్కడ ఉండే ప్రజలు చాలా మంది చనిపోయారు. సో ఆ ప్రమాదాన్ని అరికట్టడానికి జపాన్ ప్రజలు మరియు ప్రభుత్వం ముంగిసలను ఆ పాముల మీద వదలడానికి సిద్ధమయ్యారు. అలా ఆ ముంగిసలను పాములను చంపి తింటుందని వీళ్ళు అనుకుని ఈ పద్ధతిని పాటించడానికి సిద్ధమయ్యారు. అలా ముంగిసల సహాయంతో పాములను మొదటిగా చంపడానికి ప్రయత్నించారు. కానీ తర్వాత వాళ్ళు అనుకున్నది జరగలేదు. మొత్తం డిఫరెంట్ గా జరిగింది. అలా జరుగుతుందని ఎవ్వరూ అస్సలు అనుకోలేదు. అయితే అసలేం జరిగిందో తెలుసుకోవడానికి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడాల్సి వస్తుంది. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అసలు ఈ కథ మొదలైంది 1970 సమయంలో జపాన్ లోని అమామి ఓషిమా అనే ఐలాండ్ పై. 1970లో జపాన్ లో అమామి ఓషిమా అనే ఐలాండ్ లో ఉండే ప్రజలు హబు పిట్ వైపర్ అనే ప్రమాదకరమైన పాముల వల్ల భయంగా బ్రతికేవారు. ఈ పాములు ప్రమాదకరమైనవే కాకుండా ఆ ఏరియాలో ఉండే ప్రజలను మరియు జంతువులను కూడా కాటువేసి వాటిని చంపేసేవి. ఈ పాము ఇతర పాములతో పోలిస్తే పెద్దదిగా మరియు విషపూరితమైంది కూడా. ఈ పాముల్లో ఉండే విషం మనుషుల్లో ఉండే బ్లడ్ వెజల్స్ ను డిస్ట్రాయ్ చేయగలదు. ఈ పాము కరిస్తే నొప్పి మరియు నోట్లో నుంచి స్వెల్లింగ్ ఇంకా మనిషి చనిపోయే అవకాశం చాలా వరకు ఉంది. దాని ఈ విషం నాడీ వ్యవస్థ, మెదడు మరియు నరాలలో రక్త ప్రసరణను వెంటనే నిలిపివేస్తుంది. దీంతో ఇతర అవయవాలు పనిచేయటం ఆగిపోతాయి. అలా మనిషి అరగంటలో చనిపోయే పరిస్థితి వస్తుంది. ఈ కారణంగా ఈ పాము అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఒక పెద్ద భయంగా ప్రమాదకరంగా మారిపోయింది. 1980లో ఏకంగా ఈ పాము వలలో పడి 400 మంది ప్రాణాలు విడిచారు. అప్పుడు మీరే అర్థం చేసుకోండి ఈ పాము ఎంత ప్రమాదకరమైందో. ఇంతమంది చనిపోవడం కారణంగా జపనీస్ గవర్నమెంట్ కి ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. కావున అక్కడ ప్రభుత్వం ఆ ఐలాండ్ పై నివసిస్తున్న ప్రజలను ఎలాగైనా కాపాడుకోవాలని నిర్ణయించుకుంది. అలాగే కాపాడిన వాళ్ళకి సురక్షితమైన స్థలాలు ఇవ్వాలని ఆ దేశ గవర్నమెంట్ నిర్ణయించుకుంది. ఇక ఈ సమస్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడం వల్ల చివరికి జపాన్ ప్రభుత్వం 1999లో ప్రకృతిలో ఉండే జంతువులను ఈ పాములను చంపడానికి ఉపయోగించడానికి రెడీ అయిపోయింది. ముంగిసలను ఈ ప్రమాదకరమైన పాములను చంపడానికి ఆ దేశం ఉపయోగించింది. ఈ కారణంగా అయినా అక్కడ ఉండే పాములు చస్తాయని ఆ దేశం నిర్ణయం తీసుకుంది. అక్కడ ఉండే గవర్నమెంట్ కి ఇంకే దారి లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు సిద్ధమైపోయారు. అలాగే అక్కడ ఉండే ప్రజలకు టెక్నాలజీ మరియు మెడిసిన్ ఏవి అందుబాటులో లేకపోవడం ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. అయితే ఈ ముంగిసలను ఆ పాము యొక్క ప్రమాదకరమైనటువంటి విషం ఏమీ చేసేది కాదు. మరియు ఈ ముంగిసలకు ఆ పాములతో ఫైట్ చేసి వాటిని చంపగలిగే సామర్థ్యం కూడా ఉంది. ఈ ముంగిసలకు పాము కాటు నుంచి తప్పించుకునే రోగ నిరోధక శక్తి ఉంది. ఈ ముంగిసలు ఎక్కువగా జపాన్, భూటాన్, నేపాల్, పాకిస్తాన్ మరియు మన భారతదేశంలో ఉండేవి. ఈ ముంగిసలను ఆ పాముల యొక్క విషపూరితమైన విషం ఏమీ చేసేది కాదు. జపాన్ అడవుల్లో ఈ ముంగిసలు కనిపించడం చాలా అరుదు. కావున ఈ ముంగిసలను జపాన్ వాళ్ళు చాలా దేశాల నుంచి పట్టుకుని తీసుకువెళ్లి అక్కడ పాములను చంపడానికి ఆ ఐలాండ్ లో వదిలేశారు. ఆ పాములను చంపడం కోసం జపాన్ గవర్నమెంట్ దాదాపు 30 ముంగిసలను తీసుకువచ్చి అక్కడ ఐలాండ్ పై వదిలేశారు. అయితే ఇక్కడ వచ్చిన అతిపెద్ద సమస్య ఏంటంటే ఈ ముంగిసలు పగటిపూట చురుగ్గా వేటాడేవి. రాత్రిపూట మాత్రం ఎప్పుడో అరుదుగా ఈ పాములను వేటాడేవి. ఎందుకంటే ఇవి పగలు వేటాడి రాత్రుల్లో రెస్ట్ తీసుకుంటుంది. కానీ ఈ పాములు రివర్స్. పాములు పగలు రెస్ట్ తీసుకుని రాత్రుల్లో బయటకు వచ్చి వేటాడేవి. దానివల్ల ఈ ముంగిసలకు పాములను వేటాడే ఛాన్స్ దొరికేది కాదు. అలా కొన్నాళ్లకు ఈ ముంగిసలు పాములను వేటాడడం ఆపేసి అక్కడే ఉండే మ్యామల్స్ ను, కుందేళ్లను ఇంకా వేరే అరుదైన జంతువులను చంపడం మొదలుపెట్టాయి. అయితే ఇది ఇలా ఉండగా ఈ హబు పిట్ వైపర్ పాములు వాటి సంతానాన్ని వీలైనంత వేగంగా పెంచుకోవడానికి ప్రయత్నించేవి. ఒక సంవత్సరానికి ఈ వైపర్ పాములు వాటి సంతానాన్ని లక్షల్లో పెంచుకుంటూ పోయేది. అయితే ఇక్కడ ఈ పాముల సంఖ్యనే కాదు ముంగిసల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని నెలల్లోనే 30గా ఉన్న ఈ ముంగిసలు కాస్త 10,000కు పైగా పెరిగిపోయాయి. దాంతో ఈ ముంగిసల వల్ల కుందేళ్లు ఇంకా వేరే చాలా రకాల జీవులు అంతరించిపోవడం మొదలయ్యాయి. దాని కారణంగా ముంగిసలను ఇక తరిమేయాలని
జపాన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇప్పుడు వారి ముందు మొత్తంగా 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, ముంగిసలను ఆ ప్రాంతం నుంచి తరిమికొట్టాలి, మరియు కుందేళ్లు ఇంకా అక్కడ ఉన్న అరుదైన జాతి జంతువులను కాపాడుకోవాలి. కావున ఆ ఐలాండ్ నుంచి ఆ ముంగిసలను తరమడం కోసం కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చి ఆ కుక్కలను వాటి మీదకు వదిలారు. అలాగే ఈ కుక్కలను ఐలాండ్ లో ఉన్న ప్రతి ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ ఉన్న ముంగిసలను చంపించేశారు. వీటిని తరమడం కోసం అక్కడ ఉండే ప్రజలు కూడా శిక్షణ తీసుకుని మరి వాటిని అక్కడి నుంచి తరిమి కొట్టేవాళ్ళు. ఇక అలా అప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి ముంగిసలను చంపుతూ వస్తున్నారు. ఇలా 2022వ సంవత్సరంలో 472 ట్రాప్స్ ని ఆ ఐలాండ్ లోని అన్ని ప్రదేశాల్లోనూ పెట్టారు. ఆ ట్రాప్ సహాయంతో ఆ ముంగిసలను పూర్తిగా పట్టుకునేశారు. ఇక అలా 2024 సెప్టెంబర్ నాటికి 25 సంవత్సరాల ఈ ముంగిసలను చంపి యుద్ధం చేసి దాదాపుగా 32,000కు పైగా ముంగిసలను వీళ్ళు చంపగలిగారు. చివరికి ఈ కథ ఎలా మారిందంటే ఈ విషపూరితమైన పాములను చంపడానికి తీసుకువచ్చిన ముంగిసలను వాళ్లే చివరికి చంపుకోవాల్సి వచ్చింది. కానీ పిట్ వైపర్ పాములను ఇంకా పూర్తిగా తరిమి కొట్టలేకపోయారు అక్కడ ఉండే ప్రజలు. ఇక మరి వేరే దారి లేక మరియు టెక్నాలజీ కూడా పెరగడంతో జపాన్ ప్రభుత్వం ఈ హబు పిట్ వైపర్ పాములకు విరుగుడు కనిపెట్టాలని నిర్ణయించుకుంది. ఆ విషయంలో ఉండే కెమికల్స్ ను కనిపెట్టడానికి జపాన్ పరిశోధకులు రీసెర్చెస్ మొదలు పెట్టారు. చివరికి ఆ విషయంలో ఉండే జీన్స్ ను కనుక్కుని ఒక కొత్త యాంటీవెనమ్ ను కనిపెట్టారు. ఈ మందును చేసే ప్రాసెస్ లో ఎంతో మంది ప్రాణాలు విడిచారు కూడా. మొత్తానికి అక్కడ ఉండే ప్రజలు ఆ విషపూరితమైన పాములను చంపడానికి ముంగిసలను వాడడం సరైన పద్ధతి కాదు అని చివరికి తెలుసుకున్నారు. ఇక 2020 నాటికి ఈ పాము కాటుకు బలైన వాళ్ళ సంఖ్య 60కి వచ్చేసింది. ఇదే విధంగా 1935లో ఆస్ట్రేలియాలో చెరుకు పంటకు పురుగులు పట్టడంతో, పురుగులు అంటే బీటిల్స్ పట్టడంతో వాటిని చంపడం కోసమని కేన్ టోడ్స్ అనే కప్పలను వారి పొలాల్లో విడిచిపెట్టారు. ఈ కప్పలు ఆ పంటకు పట్టిన పురుగులను తింటాయని వాళ్ళు అనుకున్నారు. ఆ మాదిరిగానే ఈ కప్పలు పంటకు పట్టిన ఆ పురుగులను తిన్నాయి. అలాగే ఇతర చోట్ల నివసించే మరియు ఉపయోగపడే కీటకాలను కూడా ఇవి తినడం స్టార్ట్ చేశాయి. అదే విధంగా ఇతర జీవుల మీద కూడా దాడి చేయడం మొదలు పెట్టాయి. ఇలా ఇతర జీవుల మీద దాడి చేయటం అక్కడ ఉండే ప్రజలకు ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. దాంతో ఆ కప్పల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఇవే కనబడేవి. పాములు ఇంకా మొసళ్ళు వీటిని ఎక్కువగా తినడం వల్ల ఈ కప్పల విష ప్రభావం వల్ల అవి కూడా చనిపోవటం మొదలయ్యాయి. తర్వాత చాలా రకాల జీవులు ఈ కప్పల్ని తినడమే మానేశాయి. దాంతో వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయి ఎక్కడ చూసినా ఈ కప్పలే ఉండేవి. అలాగే ఈ కప్పలు పెరిగిపోతూ ఈ వేటాడే జీవుల సంఖ్య తగ్గిపోతూ రావడంతో ఎకోసిస్టమ్ చాలా దెబ్బతినింది. దీంతో ప్రజలు చాలా ఎక్కువగా విసిగిపోయారు. ఇక వాటిని వాళ్లే చేతులతో చంపడం, ట్రాప్స్ యూజ్ చేసి పట్టుకుని చంపేయడం చాలా వరకు చేసి ఆ కప్పలను నాశనం చేశారు. ఈ విధంగా ఆ కప్పలను తరిమి కొట్టడానికి అక్కడ ఉండే ప్రజలు ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. కానీ ఫ్రెండ్స్, చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఫుడ్ చైన్ అనేది ఒకటి ఉంటుంది. అది మీకు తెలిసే ఉంటుంది. దాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తే దాంట్లో చిన్నగా వేలు పెట్టినా ఇలాంటి పరిణామాలే ఎదురవుతుంది. సో వీలైనంత వరకు ప్రకృతిని నాశనం చేయకుండా దానంతట దాన్ని వదిలేయండి, లేకపోతే ఇలాగే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.